హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతున్న యోగి బాబు అండ్ మొట్ట రాజేందర్ యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన తూకుదురై మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు. లైక్ నాకైతే మూవీ అయితే నచ్చలేదు. లైక్ ఇది ఒక ఫెయిల్యూర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ యోగి బాబు ఒక ఊరికి తాను ఒక సినిమా చూపిద్దని చెప్పి అయితే వస్తారన్నమాట. లైక్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మనం చూసుకుంటే కనుక లైక్ ప్రొజెక్టర్ రూమ్ అంతా డిజిటల్ అయిపోయింది. బట్ ఓల్డెన్ డేస్లో ఏంటంటే కనుక లైక్ రీల్స్ ఉండేది అనమాట. రీల్స్ క్యాన్ ఉండేది. అండ్ ఆ క్యాన్ మామూలుగా ఇంత సైజు బాక్సెస్ ఉంటాయి అనమాట. లైక్ రీల్ నెంబర్ 1, రీల్ నెంబర్ 2. సో ఒక సినిమాకి 1 to 15 రీల్స్ అయితే ఉంటాయి. సో ఆ క్యాన్ వేసుకుని ఊరూరు తిరుగుతారు అనమాట. లైక్ ఎందుకంటే ఓపెన్ రూమ్ ప్రొజెక్టర్ కోసం. సో యోగి బాబు అలా ఒక ఊరికైతే వస్తాడు సినిమా చూపిద్దామని చెప్పి. సో అప్పుడు ఆ ఊర్లో ఉండే ఒక పెద్ద కుటుంబం ఉంటుంది. లైక్ ఒక పెద్ద మనిషి. సో ఆ కూతుర్ని అయితే ప్రేమిస్తాడు. అండ్ వాళ్ళిద్దరు ఆ ఊరిలో పారిపోదాం అనుకుంటారు. సో అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోతుంది. బట్ నేను చెప్పేది మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొక స్టోరీ ఉంటుంది. లైక్ అదేంటంటే కనుక లైక్ గుళ్ళో ఉండే ఒక కిరీటాన్ని దొంగతనం చేద్దామని చెప్పి లైక్ 3 దొంగలు అయితే ప్రయత్నిస్తుంటారు. అసలు ఆ కిరీటం ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, అండ్ ఫైనల్గా దొంగలు దాన్ని దొంగతనం చేశారా లేదా అనేది మిగతా స్టోరీ. అండ్ ఇంకొకటి ఆ 2 స్టోరీస్కి కనెక్షన్ ఏంటి అనేది మిగతా స్టోరీ. లైక్ ఏ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. బట్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. లైక్ ఫస్ట్ మైనస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే స్టోరీ. లైక్ ఈ మూవీ జానరే మనకు అర్థం కాదు. లైక్ ఇది ఒక హారర్ కిల్లింగ్ స్టోరీనా మనకు అర్థం కాదు. లేకపోతే ఇది ఒక హారర్ కామెడీ మూవీనా మనకు అర్థం కాదు. లేకపోతే ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీనా మనకు అర్థం కాదు. లేకపోతే ఒక హారర్ కమ్ హైస్ట్ మూవీనా మనకైతే అర్థం కాదు. లైక్ ఇలా 2 to 3 జానర్స్ అయితే ఉంటాయి. ఏ జానర్కి ఈ మూవీ స్టోరీ అయితే స్టిక్ అవ్వదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకు ఈ మూవీకి ఏం అనిపించింది అంటే స్క్రీన్ ప్లే అంతా చాలా ఫ్లాట్గా లైక్ చాలా సీన్స్ మనకైతే బోరింగ్ అయితే కొడతాయి అనమాట. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ యోగి బాబు కానీ, ఇనియా కానీ, మొట్ట రాజేందర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అసలు యోగి బాబు లేకపోతే అసలు ఈ సినిమాని ఎవరు చూడరు అని ప్రత్యేకంగా నేను అసలు ఈ మూవీని ఎందుకు రివ్యూ చేస్తున్నాడే ఓన్లీ బికాస్ ఆఫ్ యోగి బాబు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా అయితే ఉంటుంది. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే బాగాలేకపోతే యాక్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా అయితే వేస్ట్ అనమాట. సో అండ్ ఈ మూవీ కూడా అంతే. స్టోరీ ఒక జానర్కి స్టిక్ అయ్యి అండ్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా చెప్పుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పలేక మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సింప్లీ సౌత్ OTT ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.